అందరికీ దిస్ ఈజ్ రజిత. వెల్కమ్ టు మై ఛానల్ రజిత వ్లాగ్స్. సో ఇవాళ మీకు మా గోర్ పంజారా వల్ల కాస్ట్యూమ్ గురించి చెప్పబోతున్నా. ఎలా ప్రిపేర్ చేస్తారు, ఏం యూజ్ చేస్తారు అండ్ ది స్పెషాలిటీ ఆఫ్ డ్రెస్ ఏంటి, వాటి నేమ్స్ ఏంటి అనేది. అయితే మా వాళ్ళు ఇప్పుడు ఈ జనరేషన్లో శారీస్ ప్రిఫర్ చేస్తున్నారు, కానీ అప్పట్లో పాతకాలంలో కంప్లీట్గా ఇదే డ్రెస్తో ఉండేవాళ్ళు. మ్యారేజ్ కూడా ఇదే డ్రెస్ మీద చేసేవారట. అయితే ఓన్లీ డ్రెస్సెస్ అనే కాదు, ఇంకా వేరే చాలా ఐటమ్స్ చేస్తారు. లైక్ కీ చైన్, బ్రాస్లైట్, డోర్ డెకోర్, హ్యాండ్ బ్యాగ్. మీకు తెలుసా, రక్షాబంధన్కి రాఖీ కూడా ప్రిపేర్ చేసి కడతారు వీటితోనే. సో హియర్ వి గో. వీడియోలో మీకు కనిపిస్తుంది కదా హెయిర్ యాక్సెసరీ, దాన్ని చోట్లా అంటారు. ఫ్రంట్లో వేసి అల్లేసి వెనకాల ఒక రిబ్బన్తో కట్టేస్తారన్నమాట. దాన్ని చోట్లా అంటారు. అప్పట్లో ఒక్కసారి వేసుకుంటే మళ్ళీ హెడ్ బాత్ చేసేదాకా అలానే ఉంచేవారంట. హెయిర్ ఖరాబ్ కాకుండా ఒకేసారి టైట్గా వేసుకునేవారు. ఇప్పుడు మీకు ఒక్కో ఐటమ్ ఇంకా వాటి నేమ్స్తో సహా చెప్తాను. హార్, లాంగ్ చైన్, హసలో, నెక్లెస్, చాక్డీ, చోకర్. హెయిర్ యాక్సెసరీ టోప్లీ అంటారు, చోట్లా అంటారు. కాంటా, హెయిర్ పిన్స్. అండ్ నెక్స్ట్ ఘుంగ్టో, అది ఓనీ లాగా అన్నమాట. దాన్ని బ్యాక్ సైడ్ నుంచి స్టైల్ చేస్తారు, ఘుంగ్టో అని కూడా అంటారు. అది నెట్టెడ్తోని ఆర్ ఏదైనా జార్జెట్ క్లాత్ దాన్ని డిజైన్ చేసి వేసుకుంటారు. అప్పర్ పార్ట్ వచ్చేసి కంప్లీట్గా డిజైన్తోని కుడతారు. అది బరువుగా ఉంటుంది, తల మీద వేసుకుంటే అది అలానే కంప్లీట్గా ఉండిపోతుంది, జారకుండా ఉండటానికి అనమాట. ఇది వచ్చేసి బలియా, హ్యాండ్ యాక్సెసరీస్ అంటే బ్యాంగిల్స్. హ్యాండ్కి వాచ్ లాగా ఉంటుంది, మాట్లీ అంటారు. రింగ్స్ని అంగుట్లా అంటారు. అది వచ్చేసి ఘాగ్రా, దాన్ని పేటియా అని అంటారు. దిస్ ఈజ్ బ్లౌజ్, కాళీ అని అంటారు. లాస్ట్లో మీకు చూపిస్తా, హ్యాండ్లో ఉండే రింగ్స్ అండ్ వాచ్ లాగా ఉంటుందని చెప్పాను కదా, మాట్లీ. లాస్ట్ క్లిప్లో ఉంటుంది. బ్యాక్ డ్రాప్లో డిస్టర్బెన్స్ ఉండడం వల్ల నేను ఓన్ వాయిస్ కాకుండా రికార్డ్ చేసి పెట్టాను. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి డోర్ డెకోర్, డోర్ హ్యాంగర్ ఐటమ్ అనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగుందనేది. అసలు అది పెట్టేసేయంగానే ఇంటికే ఒక కలర్ చేస్తుంది. ఆ మిర్రర్స్, కలర్ఫుల్ థ్రెడ్స్, ఆహా సూపర్గా ఉంటుంది, అసలు చాలా బాగుంటుంది. అవి వేటితో ప్రిపేర్ చేస్తారు, ఆ ఐటమ్స్ ఏంటి అనేది నేను లాస్ట్ క్లిప్లో పెట్టాను, కంప్లీట్ వీడియో చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి గొన్నో. నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా, శీతలా ఫెస్టివల్కి ఇంకా తీజ్ ఫెస్టివల్కి ఏదైనా చిన్న ఫెస్టివల్స్ ఉంటే యూజ్ చేస్తాం మేము. అయితే అందరూ మెషిన్ ఎంబ్రాయిడరీ టైప్ అనుకుంటారు. సో అది కాదు, అది కంప్లీట్లీ రాంగ్. ఇది కంప్లీట్లీ హ్యాండ్ మేడ్, మొత్తం చేతితోనే చేస్తారు. ఒక డిజైన్డ్ కాటన్ క్లాత్ మీద ఇది కుడతారనమాట. అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి పులియాగాల్లా. పులియాగాల్లా అంటే పాట్ హోల్డర్. సాంప్రదాయంగా బంజారా మహిళలు తలపైన కుండలను మోయడానికి యూజ్ చేస్తారు అండ్ ఫెస్టివల్స్కి కూడా యూజ్ చేస్తారు. ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఈ ఐటమ్స్ని పెళ్ళి కాబోయే అమ్మాయిలకి కూడా పెడతారనమాట. అయితే ఒక కంప్లీట్ డ్రెస్ ప్రిపేర్ అవ్వటానికి 1 మంత్ పడుతుంది అంట. మనం చేసేదాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇక ఫుల్ డే రెగ్యులర్గా అదే వర్క్ చేస్తూ ఉంటే తొందరగానే అయిపోవచ్చు మేబీ. అయితే ఈ ఫుల్ డ్రెస్ని వేస్ అని అంటారు. సో ఈ ఐటమ్స్ అన్నీ చిన్న పూసలు, ఇంకా మిర్రర్స్, కలర్ఫుల్ క్లాత్స్, ఇంకా థ్రెడ్స్ యూజ్ చేసి కుడతారనమాట. మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా కలర్ఫుల్ థ్రెడ్స్, డిఫరెంట్ షేప్స్ ఆఫ్ మిర్రర్స్. ఇవి గవ్వలు, వాటిని కాచి అంటారు, చిన్న పూసలు. అయితే మెయిన్ థింగ్ ఆఫ్ గోర్ పంజారా ఆఫ్ ఈ డ్రెస్, దీంట్లో ఆ కలర్ఫుల్ థ్రెడ్స్, మిర్రర్స్, పూసలు, గవ్వలు అవే మెయిన్ అన్నట్టు. మా బంజారా అని మమ్మల్ని యూనిక్గా గుర్తుపడతారన్నమాట. థ్రెడ్స్ని దోరా, మిర్రర్ని ఆడ్సి, పూసలని లాల్డి, గవ్వలని క్వాడి అని అంటారు. సో అన్నీ ప్రిపేర్ చేయడానికి ఇవే యూజ్ చేస్తారు. కాస్ట్యూమ్స్ కానీ ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఏదైనా కానీ ఇవే యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెన్స్ వే ఆఫ్ డ్రెస్ ఎలా ఉంటుందంటే జస్ట్ సింపుల్ బట్ యూనిక్ లుక్ ఉంటుంది. ధోతి, అంగి, తలకి రుమాలు, భుజం మీద కండువ, చేతికి పోగు, చెవికి కడియం వేసుకుంటారు. ఇది మెన్స్ వే ఆఫ్ డ్రెస్. బోత్ ఉమెన్ అండ్ మెన్స్ లుక్ వెరీ యూనిక్.
మెన్ డ్రెస్సింగ్ వచ్చేసి థంబ్లైన్ ఇమేజ్లో ఉంటుంది, మీరు క్లియర్గా చూడొచ్చు. సో ఇంత ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఈ వే ఆఫ్ డ్రెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్. బై బాయ్.